అందరికీ నమస్తే అండి. మన ఛానల్ పెట్టి 2021 మే నెలలో పెట్టాము. సో 5 ఇయర్స్ పూర్తయింది మన ఛానల్. సో ఈ 5 సంవత్సరాల్లో దాదాపుగా ఒక 3 ఛానళ్ళలో కలిపి 8 లక్షల మంది సబ్స్క్రైబర్సు. మొత్తం మీద సుమారుగా 62 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. సో ఇట్లా సక్సెస్ఫుల్గానే రన్ చేస్తున్నాం. మనకి అంటే నేను పుట్టింది పెరిగిందంతా ఉత్తరాంధ్రలోనే, శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం నర్సంపేట నియోజకవర్గం బుడితి గ్రామంలో. సో ఈ నెల 29వ తేదీన అక్కడ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మా గ్రామ పెద్దలు, గ్రామస్తులు కలిపి గ్రామ యువత ఆధ్వర్యంలో నాకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సో దానికి వెళ్తున్నాను. దాంతోపాటు అంటే మెయిన్ అది సత్కారం అదంతా పక్కన పెట్టేస్తే మన ఉత్తరాంధ్ర వాళ్ళ మీటప్కి అది సరైన వేదికని నేను భావిస్తున్నాను అనమాట. సో మన సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచో ఉత్తరాంధ్ర వాళ్ళు అడుగుతున్నారు. వైజాగ్ నుంచి, శ్రీకాకుళం నుంచి, విజయనగరం చాలామంది అడుగుతున్నారు. మీరు మీటప్ పెట్టట్లేదు, హైదరాబాద్ మీటప్ పెట్టారు, బెంగళూరు మీటప్ పెట్టారు, ఇక్కడ పెట్టట్లేదు అని. యాక్చువల్లీ ఉత్తరాంధ్ర అంత ఇంట్రెస్ట్ ఉందలే, ఎక్కువ మంది రారులే అని నేను పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. సో ఈ నెల 29వ తేదీ బుధవారం మా ఊర్లో శ్రీకాకుళం జిల్లా నర్సంపేట నియోజకవర్గం సారవకోట మండలం బుడితి గ్రామంలో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ మీటప్ ఉంది. ఉత్తరాంధ్రకు చెందిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా అక్కడికి రావచ్చు. అక్కడ కొన్ని ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్లు కూడా ఉన్నాయి నాకు సంబంధించి అండ్ మన సబ్స్క్రైబర్స్కి సంబంధించి. మనం ఎంతసేపు యూట్యూబ్లో వీడియోలు చేసుకొని అండ్ నేను చేస్తున్నాను, మీరు చూస్తున్నారు. కానీ నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మేబీ ఇతర ఛానల్స్, ఇతర సోషల్ మీడియాలు ఎలా ఉంటాయో తెలియదు కానీ మన ఛానల్ సబ్స్క్రైబర్స్లో మోర్ దెన్ 80% రాష్ట్రం పట్ల తపన ఉండే వాళ్ళు ఉంటారు అండ్ వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు. అంటే ఆలోచించే వాళ్ళు ఉన్నారు, మంచి చెడు ఆలోచించే వాళ్ళు ఉన్నారు. నేను తప్పు చెప్పినా సరే నువ్వు చెప్తున్నది తప్పు అని నన్ను కూడా తప్పు పట్టే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళే కావాలి. అంటే ఎవరికి కూడా గుడ్డిగా నమ్మకూడదు, గుడ్డిగా బానిసత్వం చేయకూడదు, కట్టు బానిసగా ఉండకూడదు. అభిప్రాయం నిర్మోహమాటంగా చెప్పేవాళ్ళు ఉండాలి. నేను ఎలా నిర్మోహమాటంగా నా అభిప్రాయాలు నేను ఛానల్లో చెప్తానో అటువంటి వాళ్ళే సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో అందుకే మనం ఒక వ్యవస్థ క్రియేట్ చేసాం. సో మనం ఒక బలాన్ని ప్రోధి చేసుకున్నాం. దీన్ని వాడుకోవాలి, జనం కోసం వాడాలి, రాష్ట్రం కోసం వాడాలి. అలా వాడడానికి ఒక వేదిక 29వ తేదీన ఆరంభించబోతున్నాను నేను. సో ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. అది నా జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు. అండ్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా నా ఏజ్ గ్రూప్ ఉన్నవాళ్ళు, ఒక 20, 30, 40s ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే అందరినీ కలిపి ఒక యూనిట్గా చేసి ఒక వేదిక ప్రారంభించబోతున్నాను. అది రాజకీయాలకు సంబంధం లేకుండా, కులాలకు సంబంధం లేకుండా ఆ ప్రాంతం కోసం అండ్ రాష్ట్రం కోసం మాత్రమే పనిచేసే వేదిక అది. సో దాని విధి విధానాలు ఏంటి, అజెండా ఏంటి అనేది మొత్తం నేను ఆ రోజు చెప్తాను, ప్రాథమికంగా చెప్తాను. ఆ తర్వాత మళ్ళీ వైజాగ్లో ఒకసారి మీటింగ్ పెట్టి చెప్తాను. సో కానీ ఉత్తరాంధ్ర సబ్స్క్రైబర్స్, మన ఛానల్ ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న వాళ్ళు, మన ఛానల్ చూస్తున్న వాళ్ళు, నన్ను నేరుగా కలవాలి అనుకుంటున్న వాళ్ళు, నాతో మాట్లాడాలి అనుకుంటున్న వాళ్ళు మాత్రం 29వ తేదీన రండి. అది మంచి కార్యక్రమం. 29వ తేదీ పొద్దున్న 9:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆ కార్యక్రమం జరుగుద్ది. సో రాజకీయాలకు సంబంధం లేకుండా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసమే అది నిర్వహిస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రండి. పైన వాట్సాప్ నెంబర్ ఒకటి ఇచ్చాను కదా, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. అలాగే కింద డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, ఆ మీటింగ్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్. ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్లో మీకు వివరాలన్నీ వస్తాయి. మీటింగ్ వెన్యూ ఎక్కడ, ఏ టైంకి జరుగుద్ది, ఎక్కడ జరుగుద్ది అనేది. సో మీరు ఖచ్చితంగా మీటింగ్కి రండి. అనౌన్స్మెంట్లు అయితే మాత్రం ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ.